కలిపెట్టరా కలిపి సమర్ కలిపి రేటు పోండి ముందుగా కనపడలే అన్న డిస్ప్లే వస్తా వీడియో నెంబర్ పెట్టుకోవాలి అబ్బాయి మనం మన అన్న దామతుల జనార్దన ఆదేశాల మేరకు గత 57 రోజుల నుంచి కూడా
ఒంగోలు నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2000 మందికి 4 అన్నా క్యాంటీన్ల మీద 2000 మందికి ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఎవరో ఒక దాతలు వాళ్ళ పిల్లల పుట్టినరోజు, వాళ్ళ నాన్నగారి మ్యారేజ్ డేను అట్లా ఏదో సందర్భం చేసుకొని ప్రతి ఒక్క దాతలు ఇవాళ మన అన్నగారు వచ్చారు. అలానే ప్రతిరోజు ఎవరో ఒక సంఘటన, నిన్న ఆర్టీసీ వాళ్ళు అలా ప్రతిరోజు వస్తున్నారు. ఇలా రేపు ఆగస్టు 15 దాకా ఏంటంటే చంద్రబాబు గారు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు దాకా మన అన్న దామచల జనార్దన్ ఏం చెప్పారంటే ఈ 4 అన్నా క్యాంటీన్లు మన ఆయన ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏంటంటే ఇలా ప్రతి అన్నా క్యాంటీన్లో కూడా రుచికరమైన భోజనాలు మనం తయారు చేయించి దగ్గరుండి దాన్ని మధ్యాహ్నం కూడా ఇలాంటి దాత సహకారంతో మధ్యాహ్నం కూడా మన కమిటీ వాళ్ళు స్వచ్ఛందంగా పొరవలు పనిచేసే ఉన్నారు. ఫ్రీగా వడ్డించే వాళ్ళంతా కూడా వాళ్ళు మధ్యాహ్నం 11:30 నుంచి 3 గంటలకు ఇక్కడే ఉండి అన్ని చూసుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నారు. నా పేరు రాయపాటి రవీంద్రనాథ్, న్యాయవాదిని, టీడీపీ ఒంగోలు నగర్ లీగల్ సెల్ అధ్యక్షుడిని. పేదవాళ్ళు ఏ ఒక్కరోజు కూడా ఆకలి బాధతో ఖాళీ కడుపుతో పస్తులు ఉండకూడదని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలలో నుంచి, ఆయన మనసులో నుంచి, ఆయన గుండె లోతుల్లో నుంచి పుట్టినటువంటిదే అన్నా క్యాంటీన్. 2014వ సంవత్సరంలో టీడీపీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని ప్రారంభించి 5 రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనాన్ని పేదలకు అందించడం చేశారు. ఆ ఘనత టీడీపీ పార్టీకే దక్కుతుంది, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. 2019వ సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లని మూసివేయటం జరిగింది, నిర్వీర్యం చేయటం జరిగింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వం యొక్క పరిపాలనకి చిహ్నంగా మనం అభివృద్ధిని ఒక చిహ్నంగా చెప్పొచ్చు. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ఒక చిహ్నంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంది అని అంటే అమరావతిని ప్రతి తెలుగోడు సగర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూడటం జరిగింది. అదే మనం 2019, 2024 వరకు కానీ మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం చూసింది ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను మూసివేయటం, వాటిని నిర్వీర్యం చేయటం, విధ్వంసం, వినాశనం, ఎటువంటి అభివృద్ధి లేనటువంటి రాష్ట్రంగా దీన్ని చేయటం, అన్ని వ్యవస్థలు పతనమైపోవడం, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అనేది లేకుండా చేయటం, భావితరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టడం, దొమ్మీలు, దోపిడీలు, హత్యలు, కుట్రలు, ఇలా విపరీతమైనటువంటి ధోరణులు, విపరీతమైన చర్యలతో వాళ్ళ పరిపాలన కొనసాగింది. దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనించడం జరిగింది. గమనించి 2024వ సంవత్సరంలో టీడీపీ కూటమికి అత్యధిక మెజారిటీ, అత్యధిక సీట్లతో వాళ్ళు ఆశీర్వదించడం జరిగింది. బ్రహ్మరథం పట్టారు ప్రజలు, పట్టం కట్టారు ప్రజలు. సో తద్వారా పేద ప్రజల ఆకలి కష్టాన్ని శాశ్వతంగా తీర్చడం కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని పునఃప్రారంభించాలని నిర్ణయం చేయడం అనేది అందరూ సంతోషించవలసినటువంటి విషయం. 2024 జనరల్ ఎలక్షన్స్లో శ్రీ దామచల్ల జనార్దన్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన దగ్గర నుండి ఒంగోలులో ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్లలో కూడా తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్లని ప్రారంభించి అన్నదాన కార్యక్రమం చేయటం అనేది అందరూ అభినందించవలసినట్టే విషయం. శ్రీ దామచల్ల జనార్దన్ గారు గెలుపొందిన దగ్గర నుండి ఈరోజు సుమారు 57 రోజుల వరకు కూడా శ్రీ దామచల్ల జనార్దన్ గారు కొంతమంది దాతల సహాయ సహకారాలతో నిర్విరామంగా, నిరంతరాయంగా మహోన్నతమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలాగా కొనసాగిస్తూ వచ్చారు. అందుకు శ్రీ దామచల్ల జనార్దన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు విజన్ ఉన్నటువంటి నాయకుడు, దీక్ష పట్టుదల ఉన్నటువంటి నాయకుడు, మహా సంకల్ప బలం ఉన్నటువంటి ది లెజెండరీ క్లాస్ అండ్ మాస్ లీడర్ శ్రీ దామచల్ల జనార్దన్ గారిని మన ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మనం కలిగి ఉండడం అనేది అందరూ సంతోషించవలసినటువంటి విషయం. అలాగే అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాయపాటి అజయ్ కుమార్, బీజేపీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు మనం పవర్ ఆఫీస్ కాడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేటటువంటి దాంట్లో భాగస్వామ్యం అవటం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం.
మనందరికీ కూడా ఒక విషయము తెలుసు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అయినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా సరే తలెత్తుకొని తిరిగే విధంగా చేసినటువంటి ఆ మహోన్నతమైన వ్యక్తిని మనం ముద్దుగా అన్న అని చెప్పి పిలుచుకుంటాం. అలాంటి అన్నగారు దేశానికి ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని గుర్తుంచుకొని ఆయన కృతజ్ఞతా భావంతో విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు 2018, 2014, 2019 మధ్య కాలంలో ఈ యొక్క 368 అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి పేద ప్రజల యొక్క ఆకలిని, అలాగే కూలీలు ఉన్నటువంటి వాళ్ళు, ఆటోలు రిక్షా దొరుకునే వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, అనేక మందికి ఈ వలస వచ్చినటువంటి వారికి అందరికీ కూడా ఆకలి తీర్చి ఈ రోజున పేదవాడికి అండగా నిలిచినటువంటి ఒక గొప్ప లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెట్టినటువంటివి ఈ యొక్క మహోత్కరమైనటువంటి పథకాన్ని 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలు నమ్మి 150 సీట్లు ఇస్తే ఈ యొక్క ప్రభుత్వం ఒక విధ్వంస పాలనకి పునాది రాయి వేసింది. మొట్టమొదటిసారిగా ప్రజావేదికని కూల్చి పునాది రాయి వేసింది. ఈ రోజున ఒక ధనికుడు కానించి సామాన్యుడు కానించి ఒక పేదవాడి దాకా కావాల్సినటువంటివి ముఖ్యమైనవి 3 బేసిక్ నీడ్స్ ఉన్నాయి. ఒకటి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. ఈ రోజున టిట్కో ఇల్లుని ప్రవేశపెట్టారు గత ప్రభుత్వం టీడీపీ హయాంలో. ఆ యొక్క టీడీపీ హయాంలో ఉన్న ఆ ఇల్లు మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి, ఎవరికి ఇవ్వకుండా అనేక రకాలుగా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసాం. కంపెనీలను తీసుకొని వచ్చి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మార్పు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎన్నో కంపెనీలు తీసుకొస్తే ఆ కంపెనీలు కమిషన్లు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది చేయలేదని చెప్పి ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటకు తోలి ఈ రోజున యువత యొక్క భవిష్యత్తుని అంధకార స్థితిలోకి తీసుకెళ్లారు. అట్లాగే పేదవాడి యొక్క ఆకలి తీర్చడం కోసం ఈ యొక్క అన్నా క్యాంటీన్లు పెడితే ఈ అన్నా క్యాంటీన్లు కూడా రంగులు మార్చారు, అలాగే వాటిని విధ్వంసం చేశారు. ఇక్కడ ఫుడ్ సప్లై చేయడానికి వచ్చినటువంటి ఇస్కాన్ అనేటువంటి వాళ్ళని బయటికి పంపించారు. కిచెన్కి సంబంధించినట్టు మెయిన్ ఎక్విప్మెంట్ని కూడా బయటకు పంపించారు. ఈ విధంగా అనేక రకాలుగా దాడులు చేసి ఈ యొక్క అన్నా క్యాంటీన్ని విధ్వంసం చేసి ఈ రోజున వారికి పేదవాడికి అన్నం లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఆ విధంగా ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇలాంటి సందర్భంలో ఈ రోజున 2024లో ఎన్డీఏ కూటమిని ప్రజలు అఖండ భారీ మెజార్టీతో గెలిపించడం అనేటటువంటిది జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 4వ సంతకం ఈ యొక్క అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి పునరుద్ధరణ మీద, రీఓపెన్ మీద ఆయన పెట్టడం అనేటటువంటి సంతకం చేయడం అనేది జరిగింది. ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15వ తారీఖున అఫీషియల్గా గవర్నమెంట్ చేత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేత నారా చంద్రబాబు నాయుడు గారి రథసారథ్యంలో ప్రారంభించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ లోపున అంటే దాదాపు ఈ అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం చేత నడిపించడానికి బిఫోర్గా ఇక్కడ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్ని వాటిలో అందుకే నిత్యం నిర్విరామంగా అన్నం పేదవాడికి పెట్టేటటువంటి ఒక మాత్రమైన బృహత్కర కార్యక్రమానికి ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఒక లీడర్, ఒక విజనరీ లీడర్. ఒక నాయకుడికి, ఒక లీడర్కి, ఒక రాజకీయ నాయకుడికి, ఒక లీడర్కి తేడా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి చూస్తాడు. ఒక లీడర్ అనేటటువంటి భావితరాల భవిష్యత్తు ఎలా ఉండాలనేటటువంటి విధంగా వెళ్తాడు. అలాంటి ఒక గొప్ప లీడర్ ఒంగోలు అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున దామచర్ల జనార్దన్ గారు ఆయన అనేక రకాలుగా సొంత నిధులతోటి ఇక్కడ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటిది చేయటం, ఆయన ద్వారా స్ఫూర్తిని పొంది అనేక మంది దాతలు ఆయనకి విరాళాలు ఇచ్చి దీన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున దామచర్ల జనార్దన్ గారు 2014 నుంచి 2019 కాలంలో 2615 కోట్లతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన వచ్చినప్పుడు వెంటనే అనేక రకాలైనటువంటి బ్రిడ్జిలని వాటిని నిర్మించింది. ఈ రోజున ఆయన అభివృద్ధి అంటే దామచర్ల జనార్దన్ గారు, దామచర్ల జనార్దన్ అంటే అభివృద్ధి అన్నట్లుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ముదుగొండి సంబంధించినటువంటి ఒక హై లెవెల్ బ్రిడ్జిని వేయటం, 8.26 కోట్లతోటి నిధులు తీసుకురావటం, అట్లాగే పోతురాజు కాలువకు సంబంధించి 7.95 కోట్లతోటి హై లెవెల్ బ్రిడ్జిని తీసుకొని వచ్చారు. అభివృద్ధి అంటే అది, సంక్షేమం అంటే ఈ రోజున ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం 2 కళ్ళుగా చేసుకొని ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తి దామచర్ల జనార్దన్ గారని ఈ సందర్భాన్ని చేస్తున్నాం.
అంతేకాకుండా ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలిసిన ఒక మహోన్నతమైనది 175 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఉన్న ఒక మా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయినటువంటి డొక్కా సీతమ్మ గారికి సంబంధించినటువంటి కూడా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి కనబడింది. అంతేకాదు ఆమె యొక్క పథకం పేరు ఆయన జగనన్న గోరుముద్ద అనే పథకం పేరు పెడితే ఆ గోరుముద్ద పథకానికి ఈ రోజున డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పెట్టారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి పిఎం పోషణ్ అభియాన్ అనేటటువంటి పథకం ద్వారా ఈ రోజున స్కూళ్ళకి నిధులు అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనానికి నిధులు ఇవ్వడం అనేటువంటి అలాంటి మధ్యాహ్న భోజనానికి ఆమె పేరు పెట్టడం చాలా అభినందనీయకరమైనటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా విషయం కూడా తెలుసుకోవాలి. ఆకాశం ధరలు, నిత్యావసర వస్తువులు, బియ్యము, తర్వాత పప్పు దినుసులైనటువంటి ఆకాశాన్ని అంటేటటువంటి పరిస్థితి, ద్రవ్యాల బలం అంటే ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 5 రూపాయలకే యొక్క ద్రవ్యాల బలంతో సంబంధం లేకుండా కేవలం 5 రూపాయలకే ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని చేయటం అనేటటువంటిది అసలుకి నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈ రోజున దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత అవసరమో ఈ రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా అధినేత ఒంగోలు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఆయన ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ ప్రాతిపదికగా ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సెలవు తీసుకుంటాం.